ప్రెసెంట్ మార్కెట్ చాలా స్టీప్ డౌన్ అవుతుంది. 3 years నుంచి మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్న వాళ్ళు కూడా నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి. సార్ 2024 సెప్టెంబర్ నుంచి మార్కెట్ పర్లేదని ఒకటి చెప్తాం. ఇప్పుడు చూస్తే 23లో స్టార్ట్ చేసిన ఎస్ఐపీలు నెగటివ్ రిటర్న్స్కి వెళ్ళిపోయాయి బికాస్ ఆఫ్ దిస్ వార్. గోల్డ్ పీక్ ప్రైస్ నుంచి ఎంత పడ్డది? 24-25% పడ్డది. సిల్వర్ ఎంత పడ్డది? 46% పడ్డది. 60% పడ్డది. రియల్ ఎస్టేట్ ఎంత పడ్డది? దాని గురించి మాట్లాడడం వేస్ట్. ఇన్ కేస్ నువ్వు కనుక ఎస్ఐపి ఇన్వెస్ట్ అయితే, ఇఫ్ యూర్ ఎస్ఐపి ఇన్వెస్టర్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, మంత్లీ 10,000, 20,000, 50,000 కడుతూ పోతే నీకు ఎక్కువ మొత్తంలో లాభాలు రావాలంటే నువ్వు మొదలు పెట్టిన మొదటి 3-4 years కనుక నెగిటివ్ గా నడిస్తే నీకు చివరిలో చాలా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం. గోల్డ్ ప్రైస్ సడన్ హైక్ వచ్చినప్పుడు అప్పు చేసి ఉన్న గోల్డ్ లోన్ పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ కొత్త గోల్డ్ కొన్న ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఎవ్రీ మంత్ నేను బంగారం కొంటున్నా, 15 నెలల తర్వాత అమ్మి నా కొడుకునో కూతురునో చదువుకో దేనికో అనుకో. మరి ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ బంగారం కొంటున్నప్పుడు బంగారం రేటు తగ్గుతుందంటే నేను హ్యాపీ ఫీల్ అవ్వాలా, పెరుగుతుందంటే హ్యాపీ ఫీల్ అవ్వాలా? అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు. ఇది ఫస్ట్ రూల్.